One of the most asked questions in the world is, who is Jesus? Wherever you go, people ask this question. No matter the culture, no matter the country, no matter the people, everyone is asking, who is Jesus? యేసు ప్రభు ఎవరు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. Some people say that Jesus is a moral teacher, and some people say Jesus is a prophet. Some people say that Jesus Christ is a good man, is a nice man. Some people say that Jesus Christ is merely a man. They don't believe that Jesus Christ is God. But the Bible clearly tells us that Jesus Christ is God. He is the Son of God. Son of God means He is the Lord and He is the God. When you believe that, నీవు నేను ఆ విషయాన్ని నమ్మినప్పుడే మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం. యేసు ప్రభు ఎవరు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కొంతమంది యేసు ప్రభుని ప్రవక్త అనుకుంటారు, కొంతమంది యేసు ప్రభుని ఒక మహానుభావుడు అనుకుంటారు, కొంతమంది యేసు ప్రభు అంటే ఆయన ఏదో ఈ లోకంలో మంచిగా బ్రతికిన ఒక వ్యక్తి అనుకుంటారు. కానీ వాట్ ద బైబిల్ టెల్స్ అబౌట్ జీసస్, యేసు ప్రభు ఎవరు అంటే ద బైబిల్ సేస్, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎవరో? దేవుడై ఉండెను. సో అకార్డింగ్ టు ద బైబిల్ we worship one God, but He exists in three persons: God the Father, God the Son, and God the Spirit, God the Holy Spirit. Three in one essence and one nature. So Jesus Christ is God. We need to believe the divinity of Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం ఒప్పుకున్నప్పుడే మన ఆత్మలకు రక్షణ ఉంది. హల్లెలూయా. మామూలుగా యేసు ప్రభు ప్రవక్త అండి, లేకపోతే ఆయన అదండి ఇదండి అంటే అది సాధ్యపడేది కాదు. Some religions, they believe that Jesus Christ is just a prophet like Moses, a prophet like Isaiah, a prophet like somebody else. But the Bible tells us that Jesus Christ is God. Thomas ascribed divinity unto Christ and he said, my Lord and my God. తోమా ఏమన్నాడు యేసు ప్రభుని? నా దేవా నా ప్రభువా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అబ్బా తోమా, నువ్వు అలా అనకూడదు, నన్ను, నేను దేవుణ్ణి కాదు, నన్ను దేవాన్ని ఎందుకు పిలుస్తున్నావు అని వారించాలిగా. యేసు ప్రభు వారించలేదు. He accepted that worship. He affirmed that word. యేసు ప్రభు ఆ మాటను ఆయన అంగీకరించారు. In that way, యేసు ప్రభు తాను దేవుణ్ణని ప్రకటించారు. And Jesus said, I am the way, the truth and the life. No one comes to the Father except through me. ఈ లోకంలో ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే అది ఎవరి ద్వారా సాధ్యమో? యేసే ద్వారా సాధ్యం. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని. జీసస్ నెవర్ సెడ్ దట్ ఐ యామ్ వన్ ఆఫ్ ద వేస్. నేను కూడా ఒక మార్గాన్ని యేసు ప్రభు చెప్పలేదు. అలా గనక యేసు ప్రభు చెప్పుంటే ఈరోజు మనం ఎవరో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బట్ జీసస్ ఎక్స్క్లూసివ్లీ సెడ్ దట్ హీ ఈస్ ద వే, హీ ఈస్ ద ట్రూత్ అండ్ హీ ఈస్ ద లైట్ అండ్ హీ ఈస్ ద లైఫ్. హోడోస్, అలేథియా అండ్ జోయి, they are the three Greek words Jesus spoke. Zoe means life, eternal. నిత్యత్వాన్ని మనకి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన యేసయ్య. So whenever you read the Bible, you will understand about the divinity of Christ. In this passage we see Jesus said, sons are exempt from paying taxes. కుమారులు స్వతంత్రులే. ఆయన తన గురించి మాట్లాడడం మాత్రం కాకుండా తను అంగీకరించిన వారి గురించి కూడా యేసయ్య మాట్లాడాడు. దట్ మీన్స్ హీ సెడ్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ దేవుడు అనే విషయాన్ని యేసు ప్రభు గుర్తించారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకున్నామా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దైవత్వాన్ని మనం గుర్తించామా? అపోస్టల్ పాల్ నెవర్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ బిఫోర్ హీ కమ్స్ టు క్రైస్ట్. హీ వాస్ థింకింగ్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ an ordinary Jew. He was a carpenter's son. But whenever he saw the vision of Jesus at Damascus, his perception got changed. అతని ఉద్దేశం మారింది. యేసు ప్రభు ఎవరు అని అడిగితే ఇప్పుడు పౌలు మహాశయుడు ఏమంటాడు తెలుసా? ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Jesus is worthy to be praised.
పితరులు వీరువారు, క్రీస్తు వీరిలో పుట్టాడు, ఆయన సర్వాధికరణ దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 9 and verse 5 అందులో చెప్పిన మాట, క్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకుని చాలా మంది యేసు ప్రభు మీద దాడి చేస్తుంది ఏంటంటే, ఆయన దైవత్వాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా అందరి వల్లే సామాన్యమైన మనిషి అని, సామాన్యమైన మానవుడని అందరితో సమానం చేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మాట చెబుతున్నాను, మై జీసస్ ఈజ్ మ్యాచ్లెస్ గాడ్. హల్లెలూయా. ఆయన అసమానుడు, ఆయనకు సాటి అయిన వారు లేరు. మన దేవుడు అసమానుడైన దేవుడు. క్రైస్ట్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఆయన తన యొక్క సౌశీల్యంలో, తన గుణంలో ఆయన మ్యాచ్లెస్ గాడ్. క్రైస్ట్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ హిస్ లవ్. ప్రేమలో ఆయనకు సాటి అయిన వారు మరొకరు లేరు. క్రైస్ట్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ హిస్ కంపాషన్. ఆయన కనికరం చూపించడంలో ఆయనకు సమానులు ఎవరు లేరు. క్రైస్ట్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ హిస్ అల్టిమేట్ సాక్రిఫైస్ దట్ హీ హస్ డన్ ఆన్ ద క్రాస్. శిలువ మీద యేసు ప్రభు చేసిన త్యాగానికి సాటి అయిన వారు మరొకరు లేరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా.